జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. నేను మీ మనీషా. ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన చరిత్ర ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యా వ్యాప్తికి, విద్యాభివృద్ధికి బడ్జెట్లో ఎన్ని నిధులైనా కేటాయిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అరకొర నిధులు ఇవ్వమని తెలిపారు. గత దశాబ్ద పాలనలో అరకొర నిధులు ఇచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. విద్య ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని మా ప్రభుత్వం నమ్ముతుందన్నారు. విద్యా వ్యాప్తిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం పెంపొందించుకోవాలని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలపై తిరిగి ఈ ప్రభుత్వం ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలంటే ఒక నమ్మకం కలిగించి పూర్వ వైభవం తీసుకొస్తామని వివరించారు. ప్రతి పాఠశాలలో తరగతి గదులు, మంచినీరు, టాయిలెట్స్, సిబ్బంది నియామకం, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అన్నీ అందివ్వడానికి క్యాలెండర్ను రూపొందించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలిపారు. తెలంగాణలోని ప్రతి బిడ్డ భవిష్యత్తు బంగారుమయంగా మార్చాలని, ఉజ్వలంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని పేర్కొన్నారు. ఎంఈఓలు లేని చోట ఇతర సీనియర్ అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించి పర్యవేక్షణ చేయించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. భట్టి గారు చెప్పినట్లుగా మార్పు రావాలి, ప్రభుత్వం రావాలి అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనే చెప్పింది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ప్రియాంక గారు నినాదంతో ఏం మార్పు వచ్చింది అంటే ఈ మార్పే వచ్చిందని చూపించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి మీద. అంటే విధ్వంసమైనటువంటి, ఛిద్రమైనటువంటి, ఒక రకమైనటువంటి ఇండిసిప్లిన్ తోటి వ్యవస్థలన్నీ కూడా కొంత ఇబ్బంది పాలైనాయి. అన్నింటినీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది, మళ్ళీ సక్రమంగా నడుపుకోవాల్సిన అవసరం ఉంది, ఆ మార్పుకి నిజమైన అర్థం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతానికి భిన్నంగా అన్నీ సిస్టమేటిక్గా, పద్ధతి ప్రకారంగా పాలనా వ్యవస్థ నడవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆయన కష్టపడి ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారుల్ని ఉరికిచ్చి, పరుగులెత్తిచ్చి, ఆయన గతంలో కూడా కలెక్టరే, అప్పుడు అందియలేదు కానీ ఇప్పుడు అందించిండు. అంటే అది మార్పు. అంటే ప్రభుత్వం ఆయనకి సహకరించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఆయన గారు సక్రమంగా పనిచేసి చేయగలడు అని చెప్పి, అంటే అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్యా, వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, విద్యకి ఎంతైనా సరే ఖర్చు చేద్దాము, అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక 2000 కోట్లు భట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాట ఇచ్చాం. ఇంకా మిగిలిపోయినటువంటి పాఠశాలలన్నీ కూడా ఇప్పటికి సగానికి సగం అయినాయి అని అనుకుంటున్నా నేను. ఇంకా మిగిలిన సగం కూడా క్వాలిటీ తోటి, పద్ధతి ప్రకారంగా అధికారులు నిబద్ధతతోటి ఒక మంచి కార్పొరేట్ స్కూల్ ఎట్టుంటుందో మన స్కూల్ కూడా అదే పద్ధతిలో ఉండాలి. వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారో అంతకంటే బాగా మన పిల్లలు ఉండాలి. పేద పిల్లలకి, ఉన్నత పిల్లలకి తేడా ఉండకుండా పేద పిల్లలే అగ్రస్థానానికి వచ్చేటటువంటి అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఎప్పుడైనా మీకు పైసలు అవసరమైతే నేరుగా
భట్టి గారిని మాట్లాడవచ్చు కలెక్టర్ గారు. కాబట్టి దయచేసి ఈ విద్యాశాఖకు సంబంధించి ఎక్కడా లోటు లేకుండా, టీచర్స్ కూడా హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఇంకా తక్కువ ఉన్నారని, అది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మెగా డిఎస్సి పిలుస్తున్నాం, సుమారు 10,000 మందిని తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా అధికార యంత్రాంగం ముఖ్యంగా విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. మీ అందరి భవిష్యత్తు బాగుండాలని రాష్ట్ర పాలనా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలని చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలంటే నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి వ్యవస్థలనేటువంటి నమ్మకం నుంచి బయటికి తీసి ప్రభుత్వ పాఠశాలలు, విద్యా వ్యవస్థ అత్యంత ప్రియమైనది, ప్రధానమైనది, ఈ రాష్ట్రానికి బాగా ఇష్టమైనది అనేది కూడా చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తూ ఉన్నాం.